ప్రియమిత్రమా, ఇలాంటి పరిస్థితులు ఉన్నావా? డూ యూ ఫీల్ దట్ వరల్డ్ ఈజ్ ఓవర్? డూ యూ ఫీల్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ అట్ ఆల్? డూ యూ ఫీల్ దట్ ఆల్ థింగ్స్ హ్యావ్ కమ్ టు ఎ లాజికల్ ఎండ్? వాస్తవంగా చూస్తే సమస్తమంతా అంతం అయిపోతుందన్న పరిస్థితిలోనికి దిగజారిపోయి ఉన్నావా? ఈరోజు కిద్రోను లోయ అనుభూతిలో చితికిపోయి జీవిత యాత్రలో ఇలాంటి పరిస్థితి కూడా వెళ్ళాల్సి వస్తుందా అని ఈరోజు ప్రశ్నల మధ్యలో చితికిపోతున్నట్లయితే, దావీదు లాంటి భక్తుడు, దావీదు లాంటి రాజు కూడా అటువంటి అనుభూతిలో వెళ్ళక తప్పలేదు. ఈ ప్రాంతానికి వస్తున్నట్టు బైబిల్లో రాస్తుంది, వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండ్రి. ఎక్కిలి పెట్టి ఏడుస్తున్నారంటండి. మిత్రమా, రాత్రి అంతా ఏడిచావా? నేను రాత్రి ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుందా? నంబర్ 1, శూన్యపు అనుభూతి, ప్రపంచమంతా కుప్పగూలిపోయిన అనుభూతిలో ఉన్నావా? రెండవదిగా, ప్రజలు నిన్ను మోసం చేశారని అనుభూతిలో ఉన్నావా? నువ్వు ప్రేమించిన వారికి వెన్నుపోటు పొడిచారా? మూడవదిగా, నీ పరిస్థితిలో కృతజ్ఞత లేని వారై నువ్వెంత మేలు చేసినా ఆ మేలును మర్చిపోయిన వారు ఉన్నారా? నాలుగవదిగా, నిర్లక్ష్యపు వైఖరితో ప్రజలు నీతో వ్యవహరిస్తున్నారా? ఈ 4 పరిస్థితుల్లో కిద్రోను లోయ అనుభూతిలోకి నువ్వు చితికిపోయి ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ దిస్ వ్యాలీ ఆఫ్ కిడ్రోన్, దీని నుండి అమాంతము దేవుడు నేను ఒలివ కొండకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఈ జీవిత యాత్రలో నవ్వలేక, కొన్నిసార్లు ఏడవలేక, ఏడవాలని ఆశున్న లోపల నుంచి దుఃఖాన్ని దిగమింగుకొని యాతన పడుతున్న ఈ పరిస్థితిలో నిజంగా దేవుణ్ణి ఆరాధించడం వీలవుతుందా? ఇదొక చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకు దేవుడు మన జీవితాల్లో ఈ దుఃఖ సమయాల గుండా తీసుకెళ్తాడు? లోయ అనుభవాలు కూడా ఎందుకు తీసుకెళ్తాడు? ఈరోజు పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 నిబంధనలో ఒక సరిపోల్చదగిన ఒక సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం, వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి. కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి. ఈరోజు ధ్యానాంశం నిమిత్తమై ఆ ఒక్క లైన్ మాత్రమే మనము పరిగెరడానికి ప్రయత్నిస్తాం. కిద్రోను వాగు, కిద్రోను వాగు, కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి. నూతన నిబంధనలో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి 2 వచనాలను కూడా అందరం కలిసి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి చుండు వాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. చాలండి. ఈ చదివిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి మన శీర్షిక మొదటి వచనంలో మళ్ళొక్కసారి చదువుదాం. యోహాను సువార్త 18:1 వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. కెద్రోను వాగు అనుభూతి, కెద్రోను వాగు అనుభూతి. జీవిత యాత్రలో కెద్రోను వాగును దాటాల్సిన పరిస్థితి. ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుందా? నంబర్ 1, శూన్యపు అనుభూతి, ప్రపంచమంతా కుప్పగూలిపోయిన అనుభూతిలో ఉన్నావా? రెండవదిగా, ప్రజలు నిన్ను మోసం చేశారని అనుభూతిలో ఉన్నావా? నువ్వు ప్రేమించిన వారికి వెన్నుపోటు పొడిచారా? మూడవదిగా, నీ పరిస్థితిలో కృతజ్ఞత లేని వారై నువ్వెంత మేలు చేసినా ఆ మేలును మర్చిపోయిన వారు ఉన్నారా? నాలుగవదిగా, నిర్లక్ష్యపు వైఖరితో ప్రజలు నీతో వ్యవహరిస్తున్నారా? ఈ 4 పరిస్థితుల్లో కిద్రోను లోయ అనుభూతిలోకి నువ్వు చితికిపోయి ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ దిస్ వ్యాలీ ఆఫ్ కిడ్రోన్, దీని నుండి అమాంతము దేవుడు నేను ఒలివ కొండకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. రండి ప్రేమిత్రమా, దావీదు జీవితంలో అనతి కాలంలోనే అభిషేకించబడ్డాడు. బలమైన అభిషేకం ఉన్నప్పటికీ తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని
చివరికి రాజసింహాసనాన్ని మీద కూర్చున్నాడు. ఈ సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ఒకానొక సందర్భంలో అకస్మాత్తుగా ఈ దావీదు జీవితంలో తను తట్టుకోలేని పరిస్థితులు, ఒక మాటలో చెప్పాలంటే కిద్రోను వాగు అనుభూతి, కిద్రోను లోయ అనుభూతిలోనికి నెట్టేశాడు. అకస్మాత్ ఒకరోజు వార్త రానే వచ్చింది. ఏంటి అంటే, నీ రాజ్యంకు వ్యతిరేకంగా నీ సొంత కుమారుడైన అబ్షలోము అడ్డం తిరిగాడు అనే వార్త వచ్చింది. అయితే ప్రజానాడి తెలుసుకుందాం అనుకుంటే ప్రజలందరూ కూడా దేశమంతా ఒక్కసారి అబ్షలోము వైపు తిరిగిపోయారు. సరే, ఇక చివరికి యంత్రాంగము, మంత్రివర్యులు ఎక్కడున్నారు, ఆలోచనకర్తలు ఎక్కడున్నారు అని ఆలోచిస్తే ఆ వార్త తెలుసుకుంటే ఇంకా గుండె పగిలిపోయింది. తను ఎంతగానో నమ్మాడు అహితోపేలని. ఈ వ్యక్తి తనకు ఆలోచనకర్త, ఆయనకి దావీదు యొక్క రహస్యాలన్నీ తెలుసు. ఇప్పుడు చివరికి విన్న వార్త ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మంత్రులు, తర్వాత రాజుకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తలు, వీళ్ళందరూ కూడా ఈ యంత్రాంగం అంతా కూడా అబ్షలోము వైపు తిరిగిపోయిందనే ఒక భయంకరమైన వార్త విన్నాడు. సరే, ఈ వార్త తట్టుకుందామని లోపల ప్రజలు ఎలా ఉన్నారంటే, దేశం అంతా ఒక్కసారి అబ్షలోము వైపు తిరిగిపోయింది. ప్రియమిత్రుడు, ఒకసారి ఆలోచించు. దేవుడు వాగ్దానం చేశాడు, తరతరాలుగా దావీదు రాజ్యాన్ని స్థాపిస్తానని వాగ్దానం ఒకవైపు. కానీ ఒక్కసారి పరిస్థితులు చూస్తే ఇంకా అధికారం పోయింది, సింహాసనం పోయింది, రాజ్యం వెళ్ళగొట్టేశారు. రాత్రికి బతుకు జీవుడు అని చెప్పి తను పారిపోతున్న పరిస్థితి. భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా కనిపిస్తుంది. మన భాషలో చెప్పాలంటే ఒక్కసారి ప్రపంచమంతా స్తంభించిపోయిన అనుభూతి. ఇంకో మాటలో భవిష్యత్ అంతా చీకటి అయిపోయింది. ప్రియమిత్రమా, ఇలాంటి పరిస్థితులు ఉన్నావా? డూ యూ ఫీల్ దట్ వరల్డ్ ఈజ్ ఓవర్? డూ యూ ఫీల్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ అట్ ఆల్? డూ యూ ఫీల్ దట్ ఆల్ థింగ్స్ హ్యావ్ కమ్ టు ఎ లాజికల్ ఎండ్? వాస్తవంగా చూస్తే సమస్తమంతా అంతం అయిపోతుందన్న పరిస్థితిలోనికి దిగజారిపోయి ఉన్నావా? ఈరోజు కిద్రోను లోయ అనుభూతిలో చితికిపోయి జీవిత యాత్రలో ఇలాంటి పరిస్థితి కూడా వెళ్ళాల్సి వస్తుందా అని ఈరోజు ప్రశ్నల మధ్యలో చితికిపోతున్నట్లయితే, దావీదు లాంటి భక్తుడు, దావీదు లాంటి రాజు కూడా అటువంటి అనుభూతిలో వెళ్ళక తప్పలేదు. ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు బైబిల్లో రాస్తుంది, వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండ్రి. ఎక్కిలి పెట్టి ఏడుస్తున్నానంటండి. ప్రియమిత్రమా, రాత్రి అంతా ఏడ్చావా? నేను రాత్రి గత వారం అంతా కన్నీరు మున్నీరై బాధ బయట కక్కుకోలేక, చెప్పుకోలేక, ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుందని అర్థం కాక చితికిపోయి ఈరోజు కిద్రోను అనుభూతిలోకి వస్తే, కిద్రోను లోయ, కిద్రోను అనే పదానికి అర్థం ఏంటి తెలుసా అండి? చీకటి, విషాదపు అనుభూతులు. ద వ్యాలీ ఆఫ్ కిడ్రోన్ మీన్స్ ద వ్యాలీ ఆఫ్ గ్లూమ్, మెలాంకలీ. అంటే ఒక శోకానికి గుర్తుగా, బాధకు గుర్తుగా, చీకటికి గుర్తుగా. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా ఒక్కసారి కుప్ప కూలిపోయిన పరిస్థితి. కిద్రోను లోయ మొదటి అనుభూతి ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ప్రపంచమంతా కూలిపోయిన అనుభూతి. ఇంకా అంతమైపోయినట్లే అనే అనుభూతిలోకి వచ్చావా? ఇలాంటి కిద్రోను అనుభూతిలో ఉన్నట్లయితే దావీదు పరిస్థితి కూడా దేవుడు చివరికి ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఏం జరిగింది అంటే, ఈ ప్రపంచం అంతమైపోయినట్లు, తన జీవితం అంతా కూలిపోయినట్టు, కుప్ప కూలిపోయిన అనుభూతి. ఒక మాటలో చెప్పాలంటే సింబల్ ఆఫ్ టెంపరరీ ఎండ్, సింబల్ ఆఫ్ ఆల్ థింగ్స్ షాటర్డ్. ఒక్కసారి అన్ని కుప్పగూలిపోయిన అనుభూతి. కుప్పగూలిపోయిన అనుభూతి కిద్రోను వాగు యొక్క తొలి అనుభవం. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి షాటర్డ్. ఎందుకండి? రెండో తలంపు చూస్తే ఎందుకు ఇలా జరిగిందంటే, ఇక్కడ తను నమ్ముకున్న వారు, ఇంకో మాటలో తను ఎంతగానో ప్రేమించిన అహితోపేలు తనకు వ్యతిరేకంగా అడ్డం తిరిగేశాడు. ఇంకో మాటలో తను రెండవ తలంపు చూస్తే నమ్ముకున్న వారే చివరికి మోసం చేశారు. వంచింపబడిన అనుభవం. మొదటిది ప్రపంచం కుప్పగూలిపోయిన అనుభవం. రెండవది వంచింపబడిన అనుభవం. ఎవరు వంచారు అని చూస్తే చివరికి తన జీవితంలో తను నమ్ముకున్న తన సొంత కుమారుడే వంచాడు. ఎవరెవరు వంచారండి? సొంత కుమారుడు వంచాడు. రెండవది ఆలోచనకర్తలు, స్నేహితులు వంచారు. మూడవది నమ్ముకున్న ప్రజలందరూ కూడా వంచారు.
మూడో అనుభూతి చూస్తే మొదటిగా కిద్రోను వాగు మొదటి అనుభవం, కుప్పగూలిపోయిన అనుభవం. రెండవది కిద్రోను వాగు మోసము చేయబడిన అనుభవం. మూడవది కిద్రోను వాగు దేని గురించి తెలుసా అండి? చివరికి ఆలోచించిన మాట చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 15, 13. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానం రాగా. ప్రజల దేశమంతా అడ్డం తిరిగి దేశమంతా అబ్షాలోము వైపు వెళ్ళిపోయారంట. అంటే మూడో తలంపు చూస్తే ఆ ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఏం చేశాడు తెలుసా అంటే దావీదు? మన భాషలో చెప్పాలంటే వాళ్ళందరూ కూడా గొలియాతు చేతిలో చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటే తన ప్రాణం అడ్డుపెట్టి వాళ్ళు కాపాడాడండి. మరి కొద్దిగా కృతజ్ఞత ఉండాలి కదా. షుడ్ దేర్ నాట్ బి గ్రేట్ఫుల్నెస్? మూడో మాట చూస్తే కృతజ్ఞత లేమి కలిగిన వారు వెన్నుపోటు పొడిచిన అనుభూతి. ఇంకా ఈ 3 అనుభూతుల్లో చితికిపోయాడు. ఆ కిద్రోను వాగు దగ్గర వచ్చి భోరమని ఏడుస్తున్నాడు. తనతో పాటు కొందరు ప్రజలు ఏడుస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏడ్చుకుంటూ ఆ వాగు దాటారు. ప్రేమిత్రమా, ఈరోజు ఇలాంటి కిద్రోను అనుభూతిలో ఉన్నావా? కిద్రోను అనుభూతిలో ఈరోజు నువ్వు చితికిపోతున్నట్లయితే ఈ పరిస్థితిలో ఒక్కసారి నూతన నిబంధనకు వద్దాం. యేసుప్రభు అనుభూతి ఏంటి? కిద్రోను లోయలో చూస్తే కిద్రోను వాగు దగ్గర యేసుప్రభు కూడా దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. తండ్రి అయిన దేవునితో ప్రార్థిస్తూ వచ్చాడు. తన ప్రియమైన శిష్యుల కొరకు అంతగా ప్రేమించి, అయ్యా వీని స్థిరపరచయ్యా, వీని భద్రపరచయ్యా, వీని కాపాడయ్యా అని వీరికి ఇంత చేస్తూ ఉంటే చివరికి అదే శిష్యులు చేసిన విషాద ఆ యొక్క సంఘటన యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూస్తే కిద్రోను వాగు దగ్గరకు వచ్చారు. ఆ ప్రాంతంలో నమ్మిన ఇస్కరియోతు యూదా ఏం చేశాడు తెలుసా అండి? వెన్నుపోటు పొడిచాడు. ప్రేమిత్రమా, అక్కడికి దేవుడు అంటూ వచ్చాడు యేసుప్రభు తన తండ్రితోనే ఒకటే మాట. మీరందరూ శిష్యులతో అన్నాడు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారా అంటే, లేదు ప్రభువా, మేమెక్కడికి పోతాం అన్నవాళ్ళు చివరికి పరిస్థితి చూస్తే దేవుణ్ణి అటువంటి విషాద కిద్రోను అనుభూతిలో వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరిలో వదిలేశారు. ఆ రాత్రి, అయ్యా దయచేసి నా కొరకు ప్రార్థించండి అంటే ప్రార్థన చేయాల్సిన వారు కూడా నిర్లక్ష్య వైఖరితో వదిలేశారు. నిర్లక్ష్యపు లోయ, ఎ వ్యాలీ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్. 4 మాటలు చూపిస్తున్నాను. 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, ఈ కిద్రోను లోయలో మొదటిగా వారు ప్రపంచం కుప్పగూలిపోయిన అనుభూతిలోకి వచ్చి ఇంక అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. రెండవది మోసము చేయబడిన అనుభూతి, ఫీలింగ్స్ ఆఫ్ బీయింగ్ బిట్రేడ్. ఒక మాటలో మోసం చేయబడిన అనుభూతి. మూడో అనుభూతి కృతజ్ఞత లేని వారు, కృతజ్ఞులు అటువంటి వారు వారి ద్వారా గాయం. 4వదిగా యేసుప్రభు వారి జీవితంలో ఇస్కరియోతు యూదా లేదా తన శిష్యులు, తన నమ్మిన వారు ఒక మాటలో, అయ్యా నా కొరకు ప్రార్థించండి, నేను తట్టుకోలేకపోతున్నాను, కనీస సహాయం అడిగితే నిర్లక్ష్యంగా వారు కూడా యేసుప్రభుని నిర్లక్ష్య వైఖరి చూపించటం, ఎ ఫీలింగ్స్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్. ఈ 4 బాధలు ఇంకా తట్టుకోలేకపోయిన పరిస్థితుల్లో యేసుప్రభు వారు కానీ ఈ యొక్క దావీదు కానీ ఇద్దరు కూడా ఆ కిద్రోను లోయ అనుభూతి గుండా ఎందుకు వెళ్ళారు? వై గాడ్ టుక్ దెమ్ త్రూ దిస్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ప్రాముఖ్యమైన ప్రశ్న, ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు? ప్రేమిత్రమా, ఈ పరిస్థితిలో తీసుకెళ్తే మనకేమన్నా జవాబు ఉందా? ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్? అసలు పరిష్కారం ఉందంటారా? కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఎందుకు దేవుడు తీసుకెళ్ళాలి? కానీ వాస్తవంగా చూస్తే ఇలాంటి కిద్రోను అనుభూతుల తర్వాత దేవుడు మనల్ని ఒలీవ కొండ అనుభూతిలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కిద్రోను వాగు దాటితే, కిద్రోను వాగు గుండా తీసుకెళ్తేనే ఒలీవ కొండ ఎక్కగలం. పల్లపు భూమిలో నుండి ఒలీవ కొండ ఎక్కాలి అంటే ఖచ్చితంగా కిద్రోను వాగు దాటాల్సిందే. ప్రేమిత్రమా, ఈరోజు ఈ కిద్రోను వాగు గుండా ఎందుకు దేవుడు తీసుకెళ్తున్నాడు ఒక్కసారి చూస్తే, ఈ 2 సంఘటనలో ఒకే మాట చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రభుని ఆరాధించడానికి. ఒక పరిష్కారాన్ని చూస్తాం. ఈ కిద్రోను వాగు అనుభూతిలో ఒక అమూల్యమైన దేవుని యొక్క ఆధ్యాత్మిక సంఘర్షణ ప్రతి ఒక్కరితో దేవుడు తాను బయలుపరచుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నిజమైన ఆరాధన, నిజమైన ఆత్మీయమైన ఆరాధన నీలో మానవాతీతమైన శక్తిని విడుదల చేస్తుంది. ఐ వన్స్ అగైన్ వాంట్ టు రిపీట్, ఎ రియల్ వర్షిప్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ యూ.
అందుకొరకు ఆరాధన చాలామంది చులకనగా భావిస్తారు. సమ్ పీపుల్ నెగ్లెక్ట్ వర్షిప్, ఇండివిజువల్ వర్షిప్. వ్యక్తిగత ఆరాధన అనుభూతిలో నుండి తన్నుకొచ్చిన ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన నీలో మానవాతీతమైన శక్తిని విరజిమ్ముతుంది. ఈ రెండు అనుభూతులు మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఏదో దేవుడు మనకు చేతగాకపోయిన దేవుడు కాదు, లేదా మన దుఃఖంలో పోతా ఉంటే మనం బాధపడాలని అనుమతించే దేవుడు కాదు. ఈ అనుభూతుల్లో మానవాతీతమైన శక్తిని విడుదల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుందా? నంబర్ 1, శూన్యపు అనుభూతి. ప్రపంచమంతా కుప్పగూలిపోయిన అనుభూతిలో ఉన్నావా? రెండవదిగా, ప్రజలు నిన్ను మోసం చేశారని అనుభూతిలో ఉన్నావా? నువ్వు ప్రేమించిన వారు నీకు వెన్నుపోటు పొడిచారా? మూడవదిగా, నీ పరిస్థితిలో కృతజ్ఞత లేని వారై నువ్వెంత మేలు చేసినా ఆ మేలును మర్చిపోయిన వారు ఉన్నారా? నాలుగవదిగా, నిర్లక్ష్యపు వైఖరితో ప్రజలు నీతో వ్యవహరిస్తున్నారా? ఈ 4 పరిస్థితుల్లో కిద్రోను లోయ అనుభూతిలోకి నువ్వు చితికిపోయి ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ దిస్ వ్యాలీ ఆఫ్ కిడ్రోన్, దీని నుండి అమాంతము దేవుడు నేను ఒలీవ కొండకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. రండి, ఆ దావీదు భక్తుడు 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, ఇప్పుడు 30 వచనానికి వస్తాం. ఇప్పుడు కిద్రోను వాగులో నుండి నేరుగా ఒలీవ కొండకి ఎందుకు వెళ్ళాడు? ఆ ఒలీవ కొండకి వెళ్ళినప్పుడు తన అనుభూతి ఏంటో చూస్తాం. అందరం కలిసి 30 వచనం, 2వ సమూయేలు 15వ అధ్యాయం 30 వచనం అందరూ కలిసి చదువుదామండి త్వరగా. అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతడొద్దున జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. సరే, ఏడ్చి కొండ ఎక్కిన తర్వాత ఏం జరిగింది? చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. 32వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఏడ్చి కిద్రోను వాగు దాటిన తర్వాత వాళ్ళు వచ్చింది 32వ వచనం. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. చాలండి, ఆరాధించు స్థలానికి వచ్చారట. వాట్ ఎ బ్యూటిఫుల్ మిస్టరీ ఇట్ ఈస్. కిద్రోను అనుభూతుల నుండి వారు నేరుగా ఎక్కడికి వచ్చారు తెలుసా అండి? ఒలీవ కొండ అనుభూతిలోకి వచ్చారట. కిద్రోను వాగు నుండి ఒలీవ కొండ అనుభూతిలో ఏమని రాస్తుంది బైబుల్ అంటే, ఆరాధించు స్థలంకి వచ్చి ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది వేర్ హీ వర్షిప్డ్ గాడ్. దేవుని ఆరాధించాడంట. ఏమని ఆరాధించాలండి? బహుశా మీరు అనొచ్చు, పరిష్కారం వచ్చిందా? రాలేదు. చీకటి అనుభూతి వెలుకరంగా మారిందా? మారలేదు. అవమానము మహిమగా మారిందా? మారలేదు. మోసం చేసిన వారు ఏమన్నా తిరిగి మేలు చేశారా? చేయలేదు. వెన్నుపోటుపడి సంవత్సరాలు మేము తిరిగి క్షమాపణ అడిగాడా? అడగలేదు. మరి పరిస్థితులు ఏవి కూడా మారలేదు. ఏమని ఆరాధించాలి? ప్రేమిత్రం, ఒక్కసారి ఈరోజు ఎందుకు దేవుడు నేను కిద్రోను లోయగుండా తీసుకెళ్తున్నాడో తెలుసా? ఈరోజు ఈ చీకటి శూన్యపు ఆ యొక్క వాగు అనుభూతిలో నుండి, లోయ అనుభూతిలో నుండి ఎందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు అంటే, దేవుడు నిన్ను ఒలీవ కొండకు తీసుకొచ్చి ఆ కిద్రోను అనుభూతిలో నుండి ఒలీవ కొండలో మానవాతీతమైన శక్తి నీ జీవితంలో విడుదల కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, అక్కడ వచ్చి దేవుని ఆరాధించాడు. ఆరాధించిన ఒక్క క్షణం కూడా కాలేదండి. అదే వచనం రాస్తుంది, ఆరాధించే స్థలానికి వచ్చాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. వారు అచ్చడికి రాగా అర్క్యుడైన హుషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేశాను. హుషై వచ్చి ఆలోచన చెప్పాడు. హుషైని పంపించినప్పుడు అహీతోపెలు ఆలోచన చెదిరిపోయింది. అహీతోపెలు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అడ్డము తిరిగిన అబ్షాలోము కాస్త తలలు ఆ యొక్క చెట్టుకు చుట్టుకొని చచ్చిపోయాడు. చివరికి దేశమంతా తిరిగి దావీదు చేతిలోకి వచ్చేసింది. ఆరాధనలో శక్తి ఉంది ప్రియమిత్రమా. ఆరాధన స్థలంలో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు నీకు మానవాతీతమైన శక్తి విడుదలవుతుంది. దయచేసి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఇండివిజువల్ వర్షిప్. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆరాధన విలువను ఈరోజు నువ్వు గుర్తిరగకపోయి ఉంటే, ఇలాంటి వ్యక్తిగత అనుభూతుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఆరాధన చేయనంత వరకు నీకు మానవాతీతమైన శక్తి విడుదల కాదు. ఆలోచించండి, దేవుడే యువ్యాజ్యం ఆడేశాడు. అంత గొప్ప ఆలోచన కాదు. అహీతోపెలు ఏంటండి కన్ఫ్యూజ్ అవ్వడము? అలాంటి అహీతోపెలు ఆలోచన అబ్షాలోము కన్ఫ్యూజ్ అయిపోయి వినకపోవడం ఏంటి? అహీతోపెలు తృణీకరించబడ్డాడన్న ఏ భావన అయితే దావీదు కలిగిందో అదే భావన ఆయనకు కలిగి తన ఇంటికి వెళ్ళాడు, గృహాన్ని చక్కదిద్దుకున్నాడు, పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఏం జరుగుతుంది? గాడ్ హ్యాస్ టోటలీ టేకెన్ ఓవర్ ద సిచ్యువేషన్. Man's power has been emptied and God's power was released, and the supernatural strength of God and supernatural working of God was manifested when they went through the valley of Kidron and when they came to the Mount of Olives. ప్రియమిత్రమా, ఈరోజు దావీదు జీవితం అదైతే ఒక్కసారి నూతన నిబంధనకు వస్తే
యేసు ప్రభు జీవితం చూస్తామా? యేసు ప్రభు కూడా ఒలీవ కొండ ఎక్కుచున్నప్పుడు, ఈ కిద్రోను వాగు దాటుతున్నప్పుడు ఆ రాత్రి చెమట రక్త బిందుగా మార్చబడింది. వెన్నుపోటు ఆ గాయాలు తన మనసును ముక్కలు ముక్కలు చేశాయి. అయినా సరే యేసు ప్రభు నోటి నుంచి ఏమొస్తుంది? శిష్యులు వంచిస్తారని తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26:30. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. కీర్తనలు పాడుతున్నారంట. చీకటి గడియలు, కిద్రోను అనుభూతి. యేసు ప్రభు వారు ఏం నేర్పిస్తున్నాడంటే కీర్తనలు పాడుతూ ప్రభుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నాను. ప్రేమిత్రమా, ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభు కిద్రోను వాగు తర్వాత వేదన గుండా పరిస్థితులను వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. దావీదు కిద్రోను అనుభూతి గుండా వెళ్తున్నప్పుడు ఒలీవ కొండకు వచ్చి ఆరాధించడం ఆరంభించాడు. దేవుడే యుద్ధాన్ని చేశాడు. యేసు ప్రభు జీవితంలో కూడా ప్రపంచమంతా అంతమైన అనుభూతి. ఒక్కసారి చూస్తే రెండోది మోసం చేయబడిన అనుభూతి. యేసు ప్రభు కూడా అదే అనుభూతి కూడా వెళ్ళాడు. నమ్మిన వాళ్ళు కూడా మోసం చేశారు. మూడోది, ఎంత మేలు చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారండి? మేలులు మర్చిపోయిన వారి గాయాలు ఉన్నాయి, కృతజ్ఞత లేని వారి గాయాలు. నాలుగోదిగా యేసు ప్రభు కూడా, ఈవెన్ జీసస్ క్రైస్ట్ వెంట్ త్రూ ద సేమ్ సిచ్యువేషన్స్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్, తృణీకరణ, నిర్లక్ష్యము చేయబడిన గాయాలు. ఆయన యేసు ప్రభు ఆ పరిస్థితున్న వెళ్ళి ఒలీవ కొండ ఆరాధించాడు. ఏం రిలీజ్ అయింది అంటే మనందరికీ బాగా పరిచయం. దేవుని క్రీస్తు ప్రభు వారు కలర్స్లో విరగొట్టబడినప్పుడు, సమాధి చేయబడినప్పుడు మనందరికీ బాగా పరిచయం. పునరుద్ధానపు శక్తి దేవుడు విడుదల చేశాడు. అందుకొరకే ఆ విడుదల కార్యం జరగాలి అంటే, ఆరాధనలోకి రావాలి అంటే, ఒలీవ కొండ ఎక్కాలి అంటే, కిద్రోను వాగు ఒలీవ కొండ మధ్యలో ఒక్క సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. దావీదు జీవితంలో జరిగింది ఏంటి? యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఇద్దరి మనం సరిపోల్చి చూస్తే, ఇద్దరు కిద్రోను అనుభూతులు చూస్తే మనందరికీ బాగా పరిచయం. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయాను సారుడు అన్నాడు. యేసు ప్రభు గురించి ఏమన్నాడు? తండ్రి దేవుడు కుమారుడు యేసు ప్రభు వారు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి బయటకు వస్తున్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించినాను. ఇద్దరు దైవ చిత్తాన్ని చేయడానికి కొరకు ఇద్దరిని దేవుడు కిద్రోను అనుభూతులు కూడా తీసుకెళ్ళాడు. వాస్తవంగా చూస్తే కిద్రోను అనుభూతిలో దావీదు దైవ చిత్తానికి ఎలా ఒప్పుకున్నాడు అంటే, ఒక్కసారి 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. జద్దోకు యాజకుని పిలిపించాడు. మనందరికీ బాగా పరిచయమైన స్థలంలో ఒకసారి చూస్తే 25వ వచనం, అప్పుడు రాజు సదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి. బాగా వినండి, దేవుని చిత్తం అయితే, ఆయన కృప నాకుంటే, ఆయన నా మీద జాలి చూపిస్తే నేను తిరిగి వస్తాను. 26వ వచనం చూద్దాం. దానిని తన నివాస స్థలంలో నాకు చూపించును, నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తం. బాగా వినండి, ఆయన చిత్తం. ఒకవేళ ప్రభు అన్నాడు, నీ యందు నాకు ఇష్టం లేదు, నేను నీ అందు ఇష్టపడట్లేదు అంటే ఆయన చిత్తము. అద్భుతమైన ఈ లైన్స్ చూడండి. నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికింది. ఏమంటున్నాడండి? ప్రభా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగాక. నీ దృష్టికి అనుకూలమైంది నువ్వు చెయ్యయ్యా. నా దృష్టికి ఇది అనుకూలం కాదు, ఇది అనానుకూలమైందే. ఇది నాకు తట్టుకోలేని గాయాన్ని మిగిల్చిందే, ఇది నా వేదన మిగిల్చిందే, ఈ దుఃఖం మిగిల్చిందే. కానీ నీ చిత్తము చేయి ప్రభా, నీ చిత్తం చేసుకో, నీ దృష్టికి అనుకూలమైంది చెయ్యి ప్రభా. ఎంత కష్టమండి ఆ మాటలు చెప్పాలంటే. ఈరోజు నువ్వు చెప్పగలవు ఈ మాట? కెన్ యూ టెల్ దిస్ వర్డ్స్ టుడే మార్నింగ్? ఈ మాటలు చెప్పగలవా ఈరోజు? ప్రభా, నీ దృష్టికి ఇష్టమైంది చేసుకో ప్రభా. ఎన్ని రోజులు పోరాడాలి? ఇంకా పోరాడి నా చిత్తం జరగాలి, నేను అనుకుని జరగాలి, నేను ఇట్లా అనుకున్నాను, అలా అనుకున్నాను, ఇలా అనుకున్నా, నేను ఇలా కట్టుకోవాలనుకున్నా, ఇలా చేయాలనుకున్నాను, ఇవన్నీ కుప్పగూలిపోయాయా? వెన్నుపోటు పొడవబడ్డావా? ఈరోజు అనుకున్నది అంతా ఒక్కసారి కుప్పగూలిపోతే ప్రభు అంటున్నాడు, దావీదులాగా చెప్పగలవా? నా చిత్తం కాదు ప్రభా, నీ దృష్టికి ఏది అనుకూలం వచ్చాయి. నువ్వు నన్ను తిరిగి తీసుకురావడం ఇష్టం లేదా? నీ ఇష్టం, దాని కూడా నేను తల వంచుతా. నన్ను తిరిగి దేశాన్ని తీసుకోవడానికి ఇష్టం లేదా? కిద్రోను వాగులోనూ నన్ను వదిలేస్తావా? అయినా సరే నీ చిత్తాన్ని తల వంచుతా. అక్కడి నుంచి దేవుడు నేరుగా తీసుకొచ్చి ఆరాధన స్థలం తీసుకొస్తే ఏమని ఆరాధించానండి? అయ్యా, నేను ఆరాధిస్తున్నా, నాకు ఇది కష్టమే, వేదనకరమే, కానీ నీ చిత్తమే జరగాలి. నాట్ మై విల్ బట్ దై విల్.
నాట్ మై విల్ బట్ దై విల్. డూ వాట్ సీమెత్ గుడ్ టు దే, డూ వాట్ సీమెత్ దై ప్లెజర్. నీకు ఇష్టం ఏది ఉంటే చేసుకో ప్రభా, నాది కాదన్నాడు. అంతే. ఆ ఆరాధన కిద్రోను వాగులో నుండి ఒలీవ కొండకు తీసుకెళ్లడమే కాదు, మానవాతీతమైన దేవుని కార్యము ద్వారా శత్రు రాజ్యము, తన వ్యతిరేకతను, అవమానము, నిర్లక్ష్యము, వెన్నుపోటు, ఇవన్నీ మోసం చేయబడిన ఇవన్నీ కూడా దేవుడే యుద్ధము చేసి తిరిగి దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి యేసు ప్రభు చేసింది ఏంటి? ఎగ్జాక్ట్ అదే. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం ప్రభు అంటున్నాడు, ప్రభా నీ చిత్తం అయితే గిన్నె నా నుండి తొలగిపోనిమ్ము, ఆయనను సరే ప్రభా నా చిత్తం కాదు నీ చిత్తం. ఆ గిన్నె తాగడం నాకు చాలా కష్టం ప్రభా, ఆయన సరే నా చిత్తం కాదు నీ చిత్తం. 42 అంటాడు, 22:42 అంటాడు, నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే. నాట్ మై విల్ బట్ దై విల్. నాకు చాలా కష్టంగా ఉంది కానీ నీ చిత్తమే జరగని. లెట్ దై విల్ బీ డన్. మీరు అనొచ్చు, అదేంటండి నా చిత్తం కాదు నీ చిత్తం జరగాలి అంటే ఎంత కష్టం కదా అంటే, ఆ పనే చేయగలిగితే. ఎప్పుడైతే యేసుప్రభువారు నా చిత్తం కాదు నీ చిత్తము అన్నాడో అనేసరికి 44 అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు వచ్చి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట కదండి. పరలోకం దూత వచ్చి సహాయం చేస్తున్నాడు అంటే, పరలోక దూత అంటే మానవాతీతమైన శక్తి. మానవాతీతమైన శక్తి యేసు ప్రభువును నింపి, ఆ గిన్నె నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తము అని ఆ చేదు గిన్నెను, కిద్రోను అనుభూతిని తాగడానికి ఇష్టపడితే, ఇప్పుడు ఆ యేసు ప్రభు జీవితంలో మానవాతీతమైన దేవదూత యొక్క శక్తి ఏమైంది? విడుదల చేయబడింది. వాట్ అ బ్యూటిఫుల్ మిస్టరీ ఇట్ ఈస్. అప్పుడు ఒలీవ కొండలో వాళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడగలిగారు. ప్రేమిత్రమా, వర్తమానం అయిపోయింది చాలా సులభంగా. ఒక్కసారి ఈరోజు ప్రపంచమంతా కుప్పకూలిపోయిన అనుభూతిలోకి వచ్చి ఉంటే, ఈరోజు ఎందుకు వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను ఏమీ తెలియట్లేదండి. ఒక్కసారి ఇంకా ఆల్ మై ప్లాన్స్ ఆర్ షాటర్డ్, ప్రపంచం కూలిపోయింది అంటే, కుప్పకూలిపోయిన అనుభూతిలో ఉన్నావా? మోసం చేయబడిన అనుభూతులు ఉన్నావా? మూడవదిగా కృతజ్ఞతలేమి లేదా వెన్నుపోటు పొడవబడిన అనుభూతులు ఉన్నావా? నాలుగవదిగా నిర్లక్షింపబడిన అనుభూతులు ఉన్నావా? ఈ 4 అనుభూతుల్లో కిద్రోను అనుభూతి, చీకటి అనుభూతుల్లో ఈ 4 ఒక్క మాటలు చెప్పాలంటే, కిద్రోను లోయ చీకటి అనుభూతులు, ఏమవుతుందో తెలియని అనుభూతులు, ఒక్కసారి అన్నీ ఆగిపోయిన అనుభూతులు, ఇలాంటి విషాదపు లోయ అనుభూతుల్లో ఉన్నట్లయితే, శోకపు లోయ అనుభూతులు ఉన్నట్లయితే, చీకటిలో అనుభూతులు ఉన్నట్లయితే, ఈ కిద్రోను లోయ నుండి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఆశపడుతున్నాడు? తన మహిమకరమైన, తన ఉన్నతమైన ఆ యొక్క ఒలీవ కొండ ఆరాధన అనుభూతిలోకి తీసుకెళ్ళి, నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తము నేను అంగీకరిస్తున్నానని ప్రభు చేతికి అప్పగిస్తే, మానవాతీతమైన శక్తిని విడుదల చేసి ఈ పరిస్థితి అంతట్లో దేవుని మహిమను చూపించాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే ఈ ప్రాంతం ఒక్కసారి చూస్తే 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 16వ వచనంలో మనం కొద్దిగా లోతుగా వెళ్ళి చూస్తే, 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 16వ వచనంలో దేవాలయము శుభ్రపరచబడుతున్నప్పుడు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో తీసుకెళ్ళి కిద్రోను వాగులో సమాధి చేసేవారు. అంటే దేవుని స్థానాన్ని తీసుకునే విగ్రహాలను తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ సమాధి చేస్తున్నారు. ఈరోజు నా చిత్తం కాదు ప్రభా, మన సొంత చిత్తం, మన అహం, మన సెల్ఫ్ ఎక్కడైతే ఈ విగ్రహం లాగా మనల్ని బాధ పెడుతుందో, అక్కడ వాటిని తీసుకెళ్ళి కిద్రోను లోయలో సమాధి చేయబడడానికి ఇష్టపడితే, సెల్ఫ్ విల్ని చంపుకోవడానికి ఇష్టపడితే, అక్కడ దేవుని యొక్క ఒలీవ కొండ మానవాతీతమైన శక్తి విడుదల మనం ఏం చేస్తాం? చూడబోతున్నాం. 2వ రాకడలో కూడా తిరిగి దేవుడు ఎక్కడ రాబోతున్నాడు? ఒలీవ కొండకు రాబోతున్నాడు. అప్పుడు ఈ కిద్రోనులో ఏమవుతుందట? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం, శవములను బూడిదయు వేయబడు లోయ అంతము కిద్రోను వాగు వరకును, గుర్రములు గవిని వరకును, తూర్పు దిశ ఉన్న పొలములన్నీ యెహోవా ప్రతిష్ఠితమగును. ఈ వాగునంతా ఏం చేసేస్తారట? యెహోవా ప్రతిష్ఠిత ప్రాంతంగా మార్చి, అది మరి ఎన్నడూ పెళ్ళగింపబడదు, పరదరోయబడదు, పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన ఆ యొక్క ప్రాంతముగా మార్చేస్తాడంట. ఎంత గొప్ప అనుభూతి అండి. ఈరోజు కిద్రోనులో కూడా వెళ్తున్నావా? ఈరోజు ప్రభా ఈ జీవిత యాత్రలో ఒకసారి దుఃఖం, ఒకసారి సంతోషం, వీటన్నిటిలో నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభు అని ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు అట్టి కృపా భాగ్యమును దయచేయునుగాక.